మీదకి వచ్చినాక కూర్చిపోయిందిరా గాలం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫిషింగ్. ఆ స్పాట్ వచ్చేసి మా దగ్గర నుంచి 20 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటది అనమాట. కూరగాయలు వచ్చేసి అక్కడ గింద చేపలు పడుతున్నాయి అని చెప్పి. ఇంత పెద్ద ఉంటాయి, పెద్ద ఉంటాయి, చాలా పెద్ద ఉంటాయి. ఎన్ని కిలోలు ఉంటుంది? ఒకటి దగ్గర 2 కిలో 3 కిలో ఉంటాయి. ఈజీ ఉంటుందా? ఈజీ ఉంటాయి. సో 2 కిలోలు 3 కిలోలు ఉంటుందట. ఇప్పటి వరకు అంత పెద్ద చేపలు అయితే గాలంతో పట్టలేదు. ఈ రోజు అయితే ట్రై చేద్దాం, పడతాయా లేదా అని చెప్పేసి అయితే చూద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దగ్గర ఒక 40 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత మన స్పాట్కి అయితే రీచ్ అయిపోయినాం. బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు, పెద్ద చెరువు అయితే ఉంది. ఇప్పుడు మీకు ఒక 2-3 డ్రోన్ షాట్లు కూడా కొట్టి చూపిస్తే అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా ఫిషింగ్ చేయబోతున్నాం, ఎట్లా పట్టబోతున్నాం అని చెప్పేసి డీటెయిల్గా మీకు ఇంకా మంచి ప్లేస్ పోయిన తర్వాత చెప్తా. అంత స్పాట్లో ఉన్నాయి, ఎక్కడైనా పట్టచ్చు. మేము వచ్చే తవ్వల నుంచి వెళ్ళినా కానీ అడికి ఒక దగ్గర ఇంకా మంచిగా కనబడుతుంది. ఆడ పడిపోయిన తాడి చెట్టు మొద్దు ఉంది, ఆడ పట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ డ్రోన్ లేపు చూస్తాం అక్కడ ఉన్నాయా లేదా అని చెప్పేసి, తర్వాత పడతాం. చలో. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఫిషింగ్ స్టిక్స్తో కాదు, ఈ డబ్బా గాలాలతో అయితే పట్టబోతున్నాం అనమాట. దీనికోసం మన దగ్గర పెయింట్ డబ్బాలు ఉన్నాయి కదా, వాటినే వాడుతున్నాం. ఎందుకంటే ఒకవేళ చేప పడి గుంజుకపోయింది అనుకోండి, ఇట్లా సౌండ్ అయితే వస్తుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళి మీరు చూడొచ్చు గుత్తిగాలం అవుతుంది కదా, దీనికి మొత్తం ఇప్పుడు పిండి ముద్దలు పెట్టేసి ఇక్కడ మనం వేటి బిల్ అయితే పెట్టినాం అనమాట. దీన్ని తింపి ఇసిరైతే పోయి నడిచర్లా పడాలి. చూద్దాం మరి కూర అన్నట్టు మురడు పడతాయా, నేను అనుకున్నట్టు జానడి పడతాయా అని చెప్పేసి. మురడు పడే అనుకుని 2 పీసులు ఎక్కువరా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డబ్బగాలు అయితే కట్టుడు అయిపోయింది కాబట్టి పిండి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే చేపల గాలాల పెట్టడానికి పిండి అయితే రెడీ చేసుకుంటున్నా. దానికోసం ఆశీర్వాద్ బ్రాండ్ పిండి అయితే వాడుతున్నాం. మరి పడతాయా పడే చూద్దాం. ఆల్రెడీ లోకల్ పిండి తీసుకొస్తే మనోడు అది లోకల్ దాన్ని పడే అని చెప్పేసి బ్రాండ్ ప్యాకెట్ తెప్పించిండు. చూద్దాం మరి ఏం చేస్తాం. దీన్ని ఇప్పుడు సగం కలుపుకుంటున్నా. కరెక్ట్ ముద్దలు కరెక్ట్ కావాలి, అట్లయితే మనకు గాలాలు పట్టుకొని ఉంటాయి. Ever since you came into my life, it felt so good, it felt so right. You bring the sun on cloudy days, all the birds sing. సో మొత్తానికి అయితే మన పిండి రెడీ అయిపోయింది. కూర ఇట్లా పట్టుకో. ఒక్క గాలానికి వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఒక గుత్తి గాలానికి 6 గాలాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 6 చిన్న ముద్దలు చేసి వీటికైతే పెడదాం. విసిరేతావుగా ఫస్ట్? నువ్వు విసిరే ఏం గతి. చలో, ఆ ముద్ద వేయడానికి మరి 6 ఇట్లలో ఏదైనా ఒకటి పడుతుంది అన్నట్టు. ముద్ద పెడతాడు. తిమింగలాలు పెద్ద చేప పడుతుంది కావచ్చు. ఇంతకుముందు అక్కడ అడగొట్టింది చూడలేదు ఎంత పెద్ద ఉందో. టప్ తిని మళ్ళీ చేయలేక రావాలి. మంచిగా వద్దు. ఓకే, చిల్కల రైట్, అట్లా ఉండు. అయిపోయాక చేపలు పట్టేదాకా ఎండిపోతుంది. ఆయన ఎండిపోదు, నీళ్ళు పోతాం. ఏదో నెత్తి మీద బరువు పెట్టుకున్నట్టుంది.
అంతకన్నా దూరం అవుతారా? నేనేస్తా అరే గుంస్తుందిరా. రౌతు నేను ఎందుకు వేసిన తెలుసా? పెద్ద షాప్ ఈయనే కొట్టింది ఇంతకుముందు పురా. నీకే పడతా ఆ పెద్ద షాపకే వేసిన నేను పిడి. దూరం ఎదురా అక్కడ దూరం పడుతుండే కానీ పెద్ద షాప్ పడుతుందని వేసిన. చెప్ప కవరే కవరే. ఒక 2 నిమిషాలు అంతే, ఇంకో దానికి ముద్దలు పెట్టే వరకల్లా పడుతుంది అంతే. ఏమన్నా అవుతున్నది? నెక్స్ట్ ఏం రాదు 2 hours లేట్. అది ఎక్కడెక్కడ నీళ్ళు. దొడ పడాలి మంచిగా పడాలి. పెద్ద పెద్ద చేపలు పడాలి. పడ్డాయి అనుకో డింపుల్లో ఏటలకి వెళ్ళి ఒక యాట వేసి నీకు గోతా ఇక సిక్కు పడేది ఇప్పుడే. ఫస్ట్ చేపనైతే పడ్డది, పాంప్లెట్ పడ్డది. రవ్వులు అని వస్తే పాంప్లెట్ పడ్డది. ఏం కాదు చేప అయితే పడ్డదిగా. పడ్డది మంచిగా పడ్డది. ఏం కాదు ఒక కన్ను కొట్టది. కన్ను వల్లే కన్ను కొట్టది. అటొకటి పడ్డది ఇటొకటి పడ్డది. 2 పడ్డాయి. ఓకేనారా? అన్ని తినేది పిండి. అది ఎప్పటి నుంచి ఎత్తుందో దానికి. మేము రవ్వుల కోసం కొరమటల కోసం అయితే చేపల వేటకు వచ్చినాం. మనకు పాంప్లెట్ పడ్డది కదా, దీన్ని తినమని చెప్పేసి నీళ్ళని అయితే ఇడిచిపెడుతున్నా. ఎత్తున్నా పానం వెళ్ళిపోదు కదా శేఖర్. పడపోతే మళ్ళీ అదన్నా మిగులుతుంది. వద్దు ఎగిరిపోయింది నుంచి పురా. అన్న ఫస్ట్ ఎత్తా అంటే వెయ్యింది ఏమైంది? ఎందుకు నాకు పడ్డా చూసినా? నేను నువ్వైతే పడపోవచ్చు. నేను పిండి ఇచ్చిన కాబట్టి పడ్డది. నువ్వు ఇచ్చినవారా? నేనే ఇచ్చిన. ఇప్పుడు కూడా మరి ఇస్తున్నానికే పెద్దది వాడ నీకు అదేనా? పాంప్లెట్ ఏం చేసుకోడు? కొంచెం పెద్దది వాడేటట్టు ఏదైనా కదా నోరు గింతే ఉంటుంది. అంతేనా? పెద్దదానికి పెద్ద ఉంటుంది కదా. లేదు అంతే ఉంటుంది. మరి నువ్వు ఛాలెంజ్ తింటావురా? ఏ ఛాలెంజ్ పెట్టినా పెద్ద చాలా తింటానా? అందరికీ గైన ఎక్కువ తింటాడు. అది ఇడిచబెట్టినందుకు కానీ ఇప్పుడు 1 కిలోన్నర పడాలి రావు. సెకండ్ టైం అయితే వేసేసిన. ఈసారి ఏది పడుతుందో చూద్దాం. మీ సప్పులు ఎవరు? నువ్వు ఎడబెట్టి వచ్చినారా? పెద్దది పెట్టరాడు. గింత పిత్కంత రాయి పెట్టండి అవుతుందా? ఆగది మళ్ళా పాంప్లెట్ పడ్డది. ఏంది అలా గిట్లా ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి దింపిగా. ఇది కొంచెం పెద్దది కదా, చిన్న పెట్టినందుకు పెద్దది పడ్డది. చలో అటు ఏం నీటి పడుతున్నాయి. అది కూడా ఉంటాయి మీకు పాంప్లెట్లు 2 ఫ్రై చేసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఉండే పితికంతనే ఉండే. దీన్ని ఉంచదా అంతే ఇక పాంప్లెట్లే కదా ఇవి. నేను వేసే లేటున్నది. నీ ఒకటి పడే వరకు ఇంకో 2 పడతా. నేను కూడా కూర్చుందా? ఇప్పుడు కొంచెం దూరం వేస్తా. అంటే ఫస్ట్ టైం కొంచెం దగ్గరికి వేసిన చిన్నది పడ్డది. ఈసారి కొద్దిగా ముంగడికి వేసిన కొంచెం పెద్ద పడ్డది. ఇప్పుడు ఇంకా దూరం వేస్తా, ఇంకెంత పెద్ద పడుతుంది చూద్దాం. నువ్వు పిండితో కాదు మనకు ఒకటి పడతలే, అన్నకే పడుతుంది. నేను పిండిస్తున్నా. నేను నీకు కూడా పిండి పాటు. సక్సెస్ఫుల్గా 3rd రౌండ్కి అయితే రెడీ అవుతున్నా. ఆల్రెడీ పిండి పెట్టడం అయిపోయింది. ఇప్పుడు వేసేద్దాం మళ్ళీ ఒకసారి. ఏమైంది మాకు అందుతావు? పడక ఒకటి పడ్డది. ఇటు సైడ్ ఇటు ఎట్లా అది వేయింది. నేను కొత్తగా ఇదివరకు పడ్డప్పుడు ఇవరకు పడ్డప్పుడు అట్లే గట్టిగా వస్తుంది రో. పెద్ద పాంప్లెట్, పెద్దది పాంప్లెట్ కిలా దారా కూర. ఏమో ఇంత పెద్దది అరా. ఇది ఏం చేసుకుంటారు ఇంత పెద్దది? ఏదో చేద్దాం.
ఇది కూర లెక్క ఉంది, ఇంతమంది పడ్డా నా లెక్క ఉండే. నాలుగు ఉంది. నేను 3వ రౌండ్ వేసే ముందే చెప్పిన, ఏం చెప్పినా ఏం చెప్పినావు? దగ్గర వేసినట్టు చిన్నది పడ్డది, కొంచెం దూరం అయితే పెద్దది పడ్డది, ఇంకా దూరం అయితే పెద్దది పడుతుంది అన్న. కరెక్ట్ పడ్డదా లేదా? పడ్డది. ఓకే, నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు? పిండి పెట్టాలి. నువ్వు పిండి ఇవ్వాలి నాకు. ఓకే, అది ఏం చేస్తున్నావు? డబ్బా పెట్టొచ్చు అంతే, ఏం లేదు. కూర్చున్నాడు చేపనది ఇక దాని లోపల పండ్లు ఉన్నాయి చూడ, ఎంత పెద్దగా ఉంది లోపల పండ్లు చూడు. రంపం లెక్కున్నది, దాని గుండు కూడా నీ లెక్కన ఉంది సేమ్. ఏ పిండి మీరు పెట్టకు, రేడ పెడతా. అది కూడా నేనే అన్న, నీకు పడతలేగా. మరి తెచ్చిస్తారు నువ్వేనా ఎత్తి. కూరాడు వచ్చి పిండి ఇష్టట్ లేడీగా నేనే పెట్టుకుంటున్నా పిండి. విజయ్ పడవి నేను పెట్టకపోతే ఏమో పెట్టకపోతే రవ్వ పడుతుంది కావచ్చు. నువ్వు పెట్టిన వల్ల పాంప్లెట్లే పడతాయి. మరి నేను పెట్టితే ఏం పడుతుంది? నువ్వు పెడితే మొత్తమే పడదు కావాలి. నేను చూడు ఆల్రెడీ నీదాన్ని చదువుకో ఫస్ట్. అప్పుడే తీసుకెళ్ళచ్చు అలా దుంకు. నాకు గుండు లోపల పడ్డది, లక్కీ గుండు, దాన్ని మళ్ళీ బయట తీస్తా. అన్ని పాంప్లెట్లు పడతాయంటే ఇక ఫస్ట్ దాన్ని ఇడిచిపెట్టపోగానే మంచిగా కూరవు. ఫస్ట్ దాన్ని ఇటు సైడ్ నుంచి 2 పడ్డాయి కావచ్చురా. ఫస్ట్ దాన్ని ఆరం ఇచ్చేసినావు అన్నట్టు. అది కూడా నువ్వు పిండి వేసినావు కానీ షాప్ వేసిన. ఇప్పుడు మళ్ళీ పిండి నువ్వే పెట్టుకుంటావు. పెట్టుకుంటున్నా. రవ్వ పడితే ఇప్పుడు నువ్వు పెడితే అన్ని పాంప్లెట్లు పడితే నేను చెప్తాను. చూసుకున్నాం. రవ్వ పడతా పాంప్లెట్ పడతా చూద్దాం. రవ్వ పడితే నీకు ఒక ముక్క తక్కువ. అలాగే పోతాయి జల్లి ఎక్కువ నువ్వు. రవ్వ పడ్డది. మీరు బొత్త వచ్చింది శేఖర్ లెక్క. భలే ఉంది. గిసండి పడితే అయిపోతుండే పాంప్లెట్లు కాకుండా. అసలు నీకు చూడిగో దారంగా వచ్చింది ఎప్పొచ్చింది వాత. నాకు కూడా బోన్ అయింది. నాకైతే మంచిగా ఫస్ట్ రవ్వ పడ్డది. ఆ డింపికి అయితే ఏది లేదు. తాను చేసి రానట్టున్నాడు, మొత్తానికి పడుతున్నాడు ఆయనకు. డబ్బా పట్టుకుని అడిగి తిరుగుతా ఉన్నాడు. పిండి చేంజ్ చేస్తాడు 4వ సారి. పడతా లేదా ఇలా టైం పడుతుంది. టైం ఒకసారి 2 కాయలు పడతా అంటావా? మరి అది పడాలి కదా. పడుతుందా కదా టైం. ఎప్పుడు రేపా ఎల్లుండా 4 రోజులు పడతాయి. మళ్ళీ ఇప్పుడు పడుతుంది చూడు నానికి. 1 2 3 తర్వాత అంట పడ్డాక. అరే ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ పడుతుంది చెప్పరా. ఇప్పుడు నాన్నకే పడుతుంది. 3 ఉన్నాయి. నాన్నకే పడుతుంది. పడపోతే నాన్నకే పడుతుంది. అంటే 3ట్లలో ఇప్పుడు నువ్వు 2 వేసినా 1 వేసాగా నాన్నకి పడుతుంది. ఇది పిండి సాయం నేను పెట్టినా అంటే ఇది 2 పొత్తుల. అది పడితే నాటుకుంటానంట. అది నాటుకుంటూ అదన్నా వాడాలి. ఇదిగో ఇది అన్నది, ఇగో అదేమో నాది. 2 చూద్దాం నాదే పడుతుంది. ఊర్లో ఎందుకు ఇస్తున్నావు? వండినాక తింటే నువ్వే. ఊర్లో రవ్వు పచ్చిదాన్ని చూసే ఊర్లో ఇస్తున్నాడు. వాడు వెనక చచ్చిపోతుండవు. వాడు మూత కూడా ఎట్లా పెట్టిండు వెనక. ఏంది నాకెందుకు పెడుతున్నావు? నీకే పడతలేవు. నీకు 4-5 వాడి ఉంటే నేను పెడతాను. నాని పెడితే పద్ధతి. నేను నీదాన్ని పెడితే నువ్వు పెట్టించుకోవాలి. అది బాయ్. ఇగో ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ పడ్డదని ఇప్పుడు ఇది పడ్డది. 2 సేమ్ ఉన్నాయి. సేమ్ పెట్టున్నాయి. ఏమన్నా పడుతున్నాయా? మస్తు పడుతున్నాయి. ఇప్పుడన్నా పెట్టనిస్తలే ఇద్దరికి పడ్డాయిగా. ఇప్పుడు నీ పని చేయాలి పాంప్లెట్లు. ఇవరిదాకా అన్న ఇట్లా పడతలేవు అని అన్నారు కదా. ఇప్పుడు దాకా ఒకటి పడ్డది. ఇప్పుడు 6 గాలాలకి 6 పిండిలు పెడుతురా. ఇప్పుడు 6 చేపలు పడతాయి. ఇక మొత్తం నాతోడే పెట్టించుకుంటారు పిండిగా. ఇవి పడా నాతోడే పెట్టించుకుంటారా ఇక గాల ఇది పిండి. నెక్స్ట్ నుంచి కొంచెం మంచి ఉన్నాయి చూడు. 6 కొండలు మంచిగా ఉన్నాయా? 3 పడతాయి. అప్పుడు అయితే తిరిగింది అందుకే చూడతాను. ఇక అప్పుడు నువ్వు తిప్పేది చూడుతున్నావు. కత్తలేదేమి పెద్దది పడట్టున్నది గట్టి కొంచెం. పడదు 10 కిలోలు. అది ఎగురొచ్చి మొక్కలు పడగల అంత నువ్వు గట్టినా నేను మింగుతుంది. వస్తున్నా వచ్చింది కారా.
ఏమో అట్లా చెప్తా మాకోడు మంచిగా చేపలు పట్టరాడు ఆ చేప పడగానే చేప తీయలేదు ఒక పిండి పెట్టి ఇసిరెత్తుండగా అంతే. ఫస్ట్ రవ్వ పడ్డది నాకు, పిండి పెడితే పడ్డది నీకు. 3 పాంప్లెట్లు పడ్డాయి నాకు, 4వసారి 3 పని చేయ పాంప్లెట్లు అవి పట్టియే మాకు మునుసుకోబొక్కను నీదేమో మటను. ఇప్పుడైతే స్పాట్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. దేనికంటే ఇక్కడ అంత కిల పడుతున్నాయి, గట్టి పెద్దవి పడతాయి అటు పోయి ఒకసారి ట్రై చేద్దాం. ఆడ కూడా అక్కడ పెద్దవి పడతాయి మ్యాక్స్, నేను కూడా చూసిన. చూద్దాం పోదాం ఆడికైతే. వేరే స్పాట్కి వస్తున్నాం అని చెప్పినా కదా, ఆ స్పాట్ వచ్చేసి ఇదే. ఇటు సైడ్ మీరు చూడ చెట్లు ఉందో భలే ఉంది, మొత్తం ఎల్లడిగా ఉంది. ఇది ఎంతగానో పడితే చూద్దాం మరి. ఇంతకుముందు మనం వేరే దగ్గర వేసినప్పుడు అక్కడ కట్టెలు గిట్ల తట్టి మేము గట్టి గుంజే వరకు గాలిలో ఇరిగిపోతున్నాయి. ఇంత స్మూత్గా ఉండే ఎట్లా 2 కిలోలు పడితే ఆపుతారా మరి? ఆపుతాయి. స్పాట్ చేంజ్ చేస్తే పెద్ద చేపలు పడతాయేమో అని చెప్పేసి కకృతి పడి ఆందాక వేయినాం. దగ్గర మాకు 1 గంట బొక్క ఆందాక వేయినందుకు వేసినాం 4 డబ్బాలు. ఆడ కూడా ఒక్కసారి కూడా డబ్బా కదలలేదు. సో ఇట్లా అదే కథ కలదని చెప్పేసి మన ఓల్డ్ స్పాట్కే మళ్ళీ వచ్చేసినాం ఫస్ట్ పట్టిన దగ్గరనే. ఇక్కడ మేబీ ఇంకో 3-4 పడుతుండొచ్చు అనిపిస్తుంది. చూద్దాం ఎన్ని పడతాయి. డింపిగా అసలు రావులు ఇంకో 2 వాటరా సెట్ అవుతుంది. సరిపోతాయి మనకు, పడితే పడుతుండొచ్చు. ఎక్కువద్దు, ఇంకో 2 పట్టుగా అంతే. మా పడ్డాయి కదా 2 రవ్వులు పడ్డాయి కదా, అటువంటి ఇంకో 2 పడితే సెట్టు. ఎలా ఈ చేపలకు వచ్చినప్పుడే అనుకున్నాం ఎంత టైం అవుతుందో ఏమో అని చెప్పేసి అందరం టిఫిన్లు అయితే తెచ్చుకున్నాం అనమాట. కూరగాడు శేఖర్ ఆల్రెడీ ఫస్టే తినేసారు. ఇప్పుడు డింపియా నేను తింటున్నాం. పడితే ఆగం కాకు, మెల్లగా గుంజు. ఇది కదా కావాల్సింది. మీదికి వచ్చినాక కూసిపోయిందిరా గాలం. పొద్దుగాల నుంచి చూసేది గివిడి కోసం, ఇప్పుడు పడ్డది లాస్ట్కి. ఇది అసలైంది. పోదాం అనుకుంటున్నాం, అదే దారి తప్పిపోయింది ఇది. అమ్మా ఏమన్నా పడ్డదా? ఉంటుంది ఈజీ, 1 కిలోన్నర ఉంటుంది. సో మొత్తానికి అయితే చీకటి అయిపోతుంది. ఆల్రెడీ 3 డబ్బాలు ఇంకా పెట్టే ఉన్నాయి. అవిటిని పోయే వరకు ఇప్పుదామని చెప్పేసి అట్లా సైడ్కి అయితే పెట్టాం అనమాట. సో ఇప్పటి వరకు మేము పెట్టిన చేపలు అయితే డింపియా చూపిరా, మెల్లవేరా. మేము మధ్యాహ్నం ఏమో వచ్చినాం, ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంకా బాగా పడుతుండే కావచ్చు. ఈ మధ్యాహ్నం వచ్చినా కానీ ఇది ఒక పాంప్లెట్ పెద్దది కదా, పాంప్లెట్ అదొక పెద్ద పాంప్లెట్, ఇది ఒక పాంప్లెట్, ఈ 3 రవ్వులు. ఈ రవ్వులలో కూడా ఇవి 2 ఒక తీరి ఉన్నాయి, ఒకటేసారి వచ్చినట్టున్నారు. ఇది ఇదేమో పెద్దది ఇప్పుడు పడ్డది లాస్ట్కు. అసలు ఇదికి వచ్చిందే బెటర్ అయింది ఆ లొకేషన్ చేంజ్ చేసుకొని. ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అంటే వీటిని ఒక దగ్గరికి వెళ్ళి పొతం చేయించుకొని మంచిగా ఫ్రై అయితే చేద్దాం. ఆ ప్రాసెస్ అయితే మీకు ముందు చూడడానికి అనిపిస్తుంది. ఒకవేళ ఈ వీడియో పైన మీరు 3K లైక్స్ కనుక కంప్లీట్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే స్టిక్స్ తీసుకొచ్చి స్టిక్స్తో ట్రై చేద్దాం. కొర్రమట్టలు పడే ఛాన్స్ ఉంటుంది. ఇందులో మనకు 2-3 కిలోల కొర్రమట్టలు ఉన్నాయి అక్కడ పెద్ద పెద్దవి. మేబీ అవి కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ రోజు ఏం చేద్దామంటే అరే డబ్బా గాలాలు 2 తీసుకొద్దాం, నీకు 2 నాకు 2 నీకు 2 ఒక 8 డబ్బా గాలాలు ఆడికిడికి వేద్దాం. అవి నిడిసబెట్టేసి స్టిక్లు వేద్దాం. అది పడితే అది గుంజుకోవచ్చు, స్టిక్లు అయితే స్టిక్. అప్పుడు పెద్ద ఎత్తున ఉంటుంది. ఇక కంపల్సరీగా 3K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. 3K లైక్స్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే తీస్తాం ఆ వీడియో. 2 రోజులు అయితే కంప్లీట్ అయితే 2 రోజుల, వారంలో కంప్లీట్ అయితే వారంలో, నెల తర్వాత కంప్లీట్ అయితే నెల తర్వాత. సో మొత్తానికి అయితే మేము ఈరోజు పట్టిన చేపలు వచ్చేసి అరే ఒకసారి దగ్గర నుంచి చూపిరా. దారా మ్యారినేట్ చేయాలి. ఇగో ఇంట్లో కారం దండిగా వేస్తున్నానప్పా. రేపు పొద్దుగాల ఎగరాల్సిందే. ఉప్పేరా
కనిపించేసరికి గీ టైం అయింది. ఇప్పుడు ఎప్పుడు ఫ్రై అవుతాయో, ఎప్పుడు తింటామో, ఎప్పుడు పోతామో. అయినట్టు వాయి తినుడే. 5 ఉన్నావు 5 ముక్కలు ఎత్తనే ఉంటా. సరే అట్లే తిందాం. అట్లయితే బెస్ట్, తొందర అయిపోతుంది. అంతే. పోయి ఇట్లా వాడగా ఇట్లా గుంజుకొని తినుడే. అంతే. తీసుకో ఎవరు దొట్టాలకు అంతే. ఎవరు దొట్టాలి. ఇదివరకు ఒకసారి ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఏం చేసినామంటే సగం నూనె నింపి ఆయన దగ్గర మ్యారినేట్ చేసిన డైరెక్ట్ అలా వేసినాం, మంచిగా ఫ్రై అవుతాయేమని చెప్పేసి. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అది. పెంక మీద వేద్దామంటే ఇలా పెంక తీసుకురాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక లేయర్ ఆఫ్ ఆయిల్ అయితే కింద వేసేస్తున్నాం అంతే. ఆ పీసెస్ని వాటిపైన లైట్గా ఫ్రై చేస్తాం, పైన ఒక పెంక మీద ఫ్రై చేసినట్టుగా. పెంకు ఉంటే ఇంకా మస్తు వచ్చి కావచ్చురా. అన్ని ఆలోచించినాం. మళ్ళీ ఇంకోటి ఆయిల్ ఫుడ్ కూడా బాగా అవుతుంది ఈ మధ్యన. ఆయిల్ తింటున్నాం. తింటున్నాము. ఏం చేసినా కానీ ఫ్రైలు అయితే డైరెక్ట్ గింత సగం ఆయిల్ పోయాలి, దేవాలి. ఏం చేసినాం రీసెంట్ గా అవి చికెన్ ఇట్లా నెల కింద ఎన్నడు వీడు ఈడ తింటుండు, ఇంటి వెనక మళ్ళీ ఆయిడ తింటుండు. అందుకే ఫ్రై ఐటమ్స్ అందుకే ఆలోచించి ఇక ఎత్తున ఆయిల్ తోటి ధర. దీనికి ప్లేట్ అనుకుంటుందిరా. ఉడికిదా ఉడకదు చూడద్దా. 1 2 కాదు అయినా ఇవి అన్ని ఇంకొకటి రట్టించుకుంటే ఎడబెట్టాలి. నాకు ఒక్కరికి ఏమన్నా మీకు కాదు, ఇది అందరికల్లనే. అందరికి చెల్లాట చూసినా తినండి చేపలు అన్న పాట పడుతుంది. మూతి కొడితే నువ్వే లేదురా, అంత దేవుని అయిపోయింది. చేపల నుంచి భయపడుతున్నావు వీటికి, అయిపోయాయి వీటి పని. ఏం లేదు జంగిలా ఇలా మొక్కుదాం కొంచెం. ఒక ఆగు దింపే మీకు దింపాయి. ఆహా ఫ్రెష్ చేపలు సూపర్నే. అరే అన్నా 3 పీసులు కరెక్ట్ షేపులు ఉన్నాయి. ఆగా నేను చెప్తా కరెక్ట్ వస్తాయి ఇవి ఈక్వల్గా. ఒకటి వచ్చేసి గిది పెద్ద ఉంది కాబట్టి నువ్వు కూర ఉన్నావు కాబట్టి ఇది మన ఇద్దరికి సరిసా నిన్న ఇది ఒక పీస్ వాళ్ళ ఇద్దరికి ఇచ్చేద్దాం. ఇక డింపి అనేది తింటాం ఇక చిన్న ఉంది ఓకేనా. కరెక్ట్ వంచిండు ఓకే చలో వాళ్ళ సైడ్ పెట్టి వాళ్ళ ముట్టకు. నీతోటి పొత్తు కుడుతుంది, మళ్ళీ నాతోటి పొత్తు కుడుతుంది. ఇద్దరితోటి నీతోటి కాదురా ఒక ముఖం మొత్తం అంటే తిరిగినావు ఇట్లా. నేను భయపడిద్దాం అనుకుని ఇట్లా తిరిగినావు. మస్తు ఇది తీసేది నువ్వు కడుకొచ్చుకోపోయి లేదు తర్వాత కడుక్కుంటారు. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్లో మీరు చూసినట్టయితే పాంప్లెట్ అయితే ఫ్రై చేసినాం అనమాట. మేము అప్పటి నుంచి మర్చిపోయింది ఏంటంటే మేము ఆల్రెడీ లిమ్కాలు తెచ్చుకున్నాం, కూల్ డ్రింక్స్ ఈ చేప ముక్కలతో తిందామని చెప్పేసి. చేపలు పడ్డా సరే పడకున్నా సరే అన్నట్టుగా తెచ్చుకున్నాం, పడ్డాయి. ఇప్పుడు చేప ముక్కలతో అయితే లిమ్కా అయితే వేసేస్తున్నాం. చేప ముక్కలు తిన్నది చేయకపోయేమో గరం ఉంటున్నాం. చేప ముక్కలు తిన్నది గోల్తా ఉన్నప్పుడు చూస్తున్నాగా అవి చల్ల వస్తుంది. అంటే అప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అంతా ముక్క తినడం మీద లేదు ఇక. సో మొత్తానికి అయితే ఫ్రై చేసుకున్నాం, మంచిగా గట్టిగా తిన్నాం. ఎప్పుడో 6:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 9:30 అవుతుంది. దగ్గర 2 గంటల టైం అయితే పట్టింది మాకు ఆ ఫ్రై చేసుకుని తినడానికి. చాలా టేస్టీగా అయింది, ఎంజాయ్ అయితే చేసినాం. అవా కూర ఎట్లుందా? ఆనందమైన ఆనందం సరిపోలే టేస్ట్ చూసినట్టుంది. 2 కేజీల చేపలు 5గురికి సరిపోలే టేస్ట్ చూసినట్టుంది. ఆ ఫ్రై పీసులు అంటే అంతే ఉంటుంది. ఒకవేళ మనకు వచ్చిన పీసులు అన్నిటిని ఒక కర్రీ చేసి ఉంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి, కడుపు నిండా తిందాం కావచ్చు. ఎట్లుంది డింప్యా? హ్యాపీ? ఇప్పటి వరకు మేము లాస్ట్ టైం ఒక దగ్గర చేపలు పట్టినాం కదా, అక్కడ చిన్న పాంప్లెట్లు పడ్డాయి గింతే. అక్కడ అంత సాటిస్ఫై కాలేదు. కానీ మాకు దొరికిన లొకేషన్ వల్ల ఆ పెద్ద చేప పట్టినప్పుడు అయితే మేము ఎగ్జైట్ అయినంత, మేము హ్యాపీ అయినంత మాత్రం ఇంతవరకు ఎప్పుడు కాలేదు అంతగానో. ఎందుకంటే పడితే లేదో అన్న డౌట్తో వచ్చిన వాళ్ళకి అంత పెద్ద చేప పడే వరకల్లా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎవడైతే చచ్చిపోయాడు ఉన్నాడు, అంత పెద్ద ఉంది మరి. అది గాలానికి పడంగానే నీళ్ళలో ఎగిరింది అది. దాంతో కొద్దిగా అది కెమెరాలో క్యాప్చర్ అయిందో లేదో. డింపియాని పడ్డప్పుడు కూడా ఒకసారి గాలానికి పడ్డాక ఎగురుతున్నాయి మీదికి, నీళ్ళ మీకు ఎగిరి మళ్ళీ నీళ్ళలో పడుతున్నాయి. సో అట్లా అవుతుంది అనమాట.
నేను అప్పుడు మీకు చెప్పినట్టుగా జస్ట్ ఒక 3K లైక్స్ కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. అప్పుడు మొత్తం ధూమ్ చక్కెర ఉంటుంది. మొత్తం దగ్గర 8-10 పెడతాం అవి డబ్బలు లైను గాలాలతో చేపలు పడతాం. మళ్ళీ ఎంత లేదన్నా ఆ రోజు ఒక 20 చేపలు అన్న పట్టాలి. ఇవి పట్టాలి, కొర్రమటలు కూడా పట్టాలి. కొర్రమటలు వస్తాయి, అవి వస్తాయి. వీటిని పులుసు వేయడం, వీటిని ఫ్రై చేద్దాం. మొత్తం కథ వేరే ఉంటుంది అప్పుడు ఇక. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.